హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు నేను మధ్యప్రదేశ్ స్పెషల్ స్వీట్ అయిన మావా బాటీ చేస్తున్నాను. ఇది చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 200 గ్రామ్స్ కోవా, 4 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, అలాగే 2 కప్స్ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. స్టఫింగ్ కోసం పిస్తా, సాఫ్రాన్, వాటర్ మిలన్ సీడ్స్, పైన్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే కొంచెం ఆర్గానిక్ ఫుడ్ కలర్ కూడా వాడుతున్నాను. 200 గ్రామ్స్ కోవాలో కొంచెం తీసి పక్కన పెట్టి 4 టేబుల్ స్పూన్స్ మైదా వేస్తున్నాను. అలాగే మిల్క్ పౌడర్ని కూడా వేసి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. కోవా మెత్తగా రాలేదు అనుకుంటే ఒక్క సెకండ్ మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం కొద్దిగా కోవా, అన్ని నట్స్ వేసి అలాగే కొంచెం రెడ్ కలర్ కూడా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. పిండిని చిన్న చిన్న ఉండలుగా గుండ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బాల్ మధ్యలో కొంచెం స్టఫింగ్ పెట్టి దాన్ని మనం ఇష్టం వచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్యాన్లో నూనెను పోసి వేడి చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్యాన్లో పాకం కోసం 2 కప్పుల షుగర్, 2 కప్పుల నీళ్లు పోసి తీగ పాకం వచ్చాక ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నూనె వేడయ్యాక మంటను తగ్గించి తయారు చేసుకున్న అన్ని బాల్స్ ను నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి చూడటానికి డార్క్ కలర్లో ఉన్న పాకంలో వేశాక కలర్ తగ్గుతాయి. ఒక గంట తర్వాత నేను ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, లోపల కలర్ఫుల్ ఫిల్లింగ్తో జ్యూసీగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.